తెలియలేదే. ఆ లడ్డూలు తిన్నాను, అజీర్ణమేమో. పడుకోగానే కునుకు పట్టింది. కలవరించాను కాబోలు. అమ్మాయి భయపడది. అమ్మా, ఆ లడ్డూలు తిన్నావా? నాకు అక్కర్లేదమ్మా, అవి తింటే నీకు అజీర్ణం చేసిందిగా. పోనీలేమ్మా, దాచేయిస్తాను. వద్దు, అవతల పారే. తప్పమ్మా, పిన్ని కోపం రాదు. రామే అమ్మా, ఆ లడ్డూలు తీసుకుపదా. పడుకో తల్లి. రామే, నేను చెప్పినట్లు వింటానని ప్రమాణం చెయ్యి. ఆ తల్లి ఎదుట ప్రమాణం చెయ్యి. అదేమిటమ్మా అలా అంటారు? ఎనడనా మీ మాటకెదురు చెప్పానా? చేస్తావా లేదా? అమ్మ మాట తప్పని తల్లి, తప్పితే నా శిరస్సు రాలిపోవాలి. ముందవి తీసుకెళ్ళి అవతల పారే. పారేస్తే ఎవరన్నా తింటే ప్రమాదం. కొయ్యి తీసి పాతిపెట్టు. విషం కలిపిందా? దైవానికి తెలియాలి. తిన్నప్పటి నుంచి తల తిరుగుతుంది, కాళ్ళు నిలవడం లేదు. రామే, ఆగు. అంబ మీద ప్రమాణం చేశావు. ప్రాణం పోతుంటే ప్రమాణం అంటారేటమ్మా? నా ప్రాణం పోతేనే అయ్యగారి ప్రతిష్ట పోతుంది. అది ఆలోచించావా? నేను లేకపోతేనే బిడ్డను చూచేందుకు నువ్వున్నావు. అయ్యగారిని మరిపించేందుకు చెల్లెలుంది. నువ్వు అమ్మాయిని ఇలా పంపించు. అమ్మా, అజ్ఞాని. నేను బ్రతికుండను ఆమె కంటకమని తెలుసుకోలేకపోయాను. తల్లి, మహారాజుకి చిన్నరాణికి ఏ వాదు రాకుండా కాపాడు. నన్ను నీ పాద సన్నిధికి చేర్చుకో తల్లి. అబ్బా, అమ్మా, 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 అమ్మా. గౌరీ, గౌరీ, అదిగో తల్లి గౌరీదేవి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ ఆ తల్లే దిక్కు. ముప్పొత్తులా పూజ చేసుకోవాలి. చేస్తావు కదా అమ్మా? మరి నువ్వు? ఇక నుంచి నువ్వు చెయ్యాలట అమ్మకు పూజ. ఆవిడ సెలవైందమ్మా. చేస్తావు కదా? చేస్తానమ్మా. సరేనా అమ్మా? అమ్మా, 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 అమ్మా. అమ్మ మాట్లాడకుండా పడిపోయింది నాన్న. ఉపవాసాలు ఆయన వద్దక్క. చేసిన పుణ్యం చాలు అంటే వింటుందా? ఆమె పట్టే ఆమెది
చెల్లి గౌరీ అమ్మా గౌరీ అమ్మగారు దేవి ఔషధం తీసుకో. అంబ సన్నిధిలో ఔషధం ఎందుకు? అమృతమూర్తి మంగళ గౌరి. చెల్లి ఇక నుంచి చిట్టి తల్లి భారం లేదు. అవి నీకేం భయం లేదు. లేదు లేదు అమ్మా, నీ ఐదోతను ఎల్లకాలం చల్లగా అమ్మా గౌరీ, అమ్మా అమ్మా తప్పు తల్లి తప్పు. అమ్మ అంబ దగ్గరికి వెళ్ళింది, అక్కడ పూజ చేస్తూ ఉంది. నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నాన్న? నువ్వు ఇక్కడ పూజ చేయాలమ్మా. అమ్మ నేర్పినట్టుగా చెయ్యాలి. నాన్న అమ్మ మళ్ళీ రానే రాదా? అంబా మా అమ్మని విడిచి ఉండలేనమ్మా. అది అంబకు తెలుసునమ్మా. అమ్మా నువ్వు ఎప్పుడు నవ్వుతూ అమ్మను కొలుచుకోవాలి. అలాగైతే ఆ తల్లి మెచ్చుకుంటుంది, నీవు కోరిన వరం ఇస్తుంది. లేమాలే, వెళ్ళి పూలు తీసుకురా. చక్కగా మాలలు కట్టి అంబ మెళ్ళో వేద్దువు గాని. లేమాలి, వెళ్ళిరా అమ్మా. అంబా జగజ్జనని, మా బిడ్డను తల్లి లేని దాన్ని చేశావా? తీగలేని పువ్వు ఎలా నిలుస్తుందమ్మా? ఇక నీదే భారం తల్లి.